వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ మేరకు దాడులు. పహల్గాంలో జరిగిన దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ శాసనసభ్యులు గుచ్చుల రామకృష్ణారెడ్డి నిరసన తెలిపారు. తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీలు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టవద్దు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్. పాకిస్తాన్లో ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాల ఫోటోలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం ముందు దామోదరం సంజీవయ్య విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్, బీసీ కమిషనర్ చైర్మన్ నిరంజన్. जोहार दामोदर संजीवయ్య, जोहार जोहार दामोदर संजीवయ్య, जोहार जोहार दामोदर संजीवయ్య, जोहार. अमर है दामोदरम संजीवయ్య, अमर है दामोदरम संजीवయ్య, अमर है. నేను ఇంటికి తిరిగి రావడానికి సహాయపడిన కేటీఆర్కు జాన్సన్స్ నాయక్కు ధన్యవాదాలు. డబ్బులు లేవు, తిరిగి ఇంటికి వస్తానని అనుకోలేదు. 6 సంవత్సరాల క్రింద పనికి కోసం పోయా, అక్కడ మోసపోయి కరోనా వల్ల చిక్కుపడిపోయా అని రెడ్డి నాయక్ అన్నారు. 3 రోజులు అవుతుందా? 3 రోజులు అవుతుంది. నాకు శనివారం రోజు తెలిసింది. నాకు అంతే, శనివారం రోజు తెలిసే గిట్ల గిట్లా ఆరుమూరులో గిట్లా యాక్సిడెంట్ అయింది గిట్లా అని చెప్పినారు అంతే. తర్వాత నేను వచ్చి ఫోన్ చేసిన, ఇంటికి ఫోన్ చేస్తే తర్వాత చెప్పిండు గిట్ల గిట్ల సంగతి, మరి జాన్సన్ నాయక్ సార్ గిట్లా చెప్తుండ్రు, కేటీఆర్ సార్ గిట్లా చెప్తున్నారు అంటే, సరే మరి డబ్బులు పంపిర్రి, 1,20,000 రూపాయలు పంపించారు. అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండే? ఇప్పుడు తెలిసినప్పుడు మీరు మీ పిల్లల్ని చూడాలనే ఆవేదన మీకు ఉంటుంది. ఆ టైంలో మీరు రావడానికి పరిస్థితులు ఎలా ఉండే? అక్కడ ఆర్డర్ లేకుండా, మంచిగా లేకుండే, డబ్బులు 1 రూపాయి లేకుండే అన్న, 1 రూపాయి లేకుండే డబ్బులు. ఈ సార్ వాళ్ళ సార్ దయ వల్ల నాకు కొంచెం అసలు వస్తా అనుకున్నారా ఇండియా? లేదు లేదు లేదు, ఇప్పుడు ఇప్పుడు అవుట్ లేదు, ఏం లేదు ఇప్పుడు అసలు వస్తా అనుకోలేదు అసలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్కడ? 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు రాలేకపోయారు మీరు? లాక్డౌన్ లో 3 సంవత్సరం అప్పుడే గడిపోయింది. 3 సంవత్సరమే పని చేసింది అంతే. మళ్ళీ ఇది ఒకటి వచ్చింది. టెన్షన్ ఎల్ల మొత్తం టెన్షనే. కొంచెం సార్ వాళ్ళు హెల్ప్ చేయగానే కొంచెం ఇది అయిపోయింది. ఎవరు హెల్ప్ చేశారు? జాన్సన్ సార్, కేటీఆర్ సార్ వాళ్ళు హెల్ప్ చేస్తేనే కొద్దిగా వచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి హెల్ప్ ఏమన్నా హెల్ప్ చేసిందా మీకు? ఏం లేదు. ప్రభుత్వం ఏమీ హెల్ప్ చేయలేదు. దానివల్ల ఇక్కడికి రాగలిగారు. ఏం చెప్పాలనుకుంటారు ఈ సందర్భంగా కేటీఆర్ గారు? దండం ఇక నమస్కారం చెప్పాలంతే, ఏం లేదు. ఇక కేటీఆర్ సార్కు, జాన్సన్ నాయకు కొంచెం నమస్కారం చెప్పాలంతే. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పీఓకే మరియు పాకిస్తాన్లో తాము ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాల ఫోటోలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ. गुलपुर कैंप कोटली, यह एलओसी से 30 किलोमीटर दूर था. लश्कर-ए तोयबा का बेस था जो रजौरी पुंछ में सक्रिय था. 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था.
बरनाला कैंप बिम्बर, ये एलओसी से 9 किलोमीटर दूर है। यहाँ पर हथियार हैंडलिंग, आईईडी व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था। अब्बास कैंप कोटली, यह एलओसी से 13 किलोमीटर दूर है। लश्कर तौयबा का फिदाइन यहां तैयार होता था। इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी। కుక్కలు అరిచినట్లు సోషల్ మీడియాలో ఎవరు అరవద్దు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు. ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దు. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. Anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments, and also please make sure we'll file cases on them, and also have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of the how to safeguard the borders of this nation. You never know. So, as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. And also, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఆర్వో ప్లాంట్ నిర్మాణ, శ్మశాన వాటిక ఆధునీకరణకు శ్రీకారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఠాకూర్ మాట్లాడారు. మా కుటుంబ సభ్యులే పెద్దనాన్న సత్యనారాయణ పంతులు గారు, కొడుకు మా నాన్నగారు, ఇంకో దిక్కు లక్ష్మయ్య గౌడ్ గారు ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులుగా ఈ పెద్దపల్లి జిల్లాలో ఒక మాట చెప్పాలంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆ రోజు పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రి చేసినటువంటి చరిత్ర మంత్రి ప్రాంతాల్లో మొదలుపెట్టి ఎవరికి వచ్చినా సహాయ సహకారాలు చేస్తూ ప్రతి పేదవాడిని ఆదుకుంటూ ఆ రోజు నక్సలైట్లు ఉన్నటువంటి సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కూడా వారిలో ఉన్నవారిని వారిని ప్రజా జీవితంలో తీసుకురావడానికి అన్ని రకాలుగా సహాయపడుతూ ముందుకు పోయినటువంటి చరిత్ర. మరి నాకంటూ నేను చిన్ననాడు విద్యార్థిగా ఉన్ననాడు రామగుండంలో మాట్లాడే సంవత్సరం ముందుగా చెప్తా ఉన్నా. మా ఊరన్న దామన్న ఇద్దరు రామగుండంలో విద్యార్థి దశలోనే వారు వ్యాపారం మొదలుపెట్టి హైదరాబాద్ నుంచి పోయేస్తా ఉంటే వారు వచ్చే వరకు నేను మా ఇంటికాడ వెయిట్ చేసేవాడిని. నాకు వస్తున్నా అంటే మెడికల్కు సంబంధించిన వ్యాపారం ఉంటే అన్నా
వచ్చేటప్పుడు ఒక జీవన్ టైం తీసుకురామని చెప్పేవాడిని. నాకు ఇంకా గుర్తు, ఇది జీవితకాలం మర్చిపోయినటువంటి సంఘటన. ఆ రోజు కూడా వాళ్ళు అప్పటికే రాజకీయాల్లో మరి ఆ రోజు దాన్ని మన నోటిఫైడ్ అయిన చైర్మన్ గా పివి నరసింహరావు గారికి కుటుంబ సభ్యులు అందరితో ముగిసిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ. ప్రధాని మోడీ నివాసంలో జరిగిన సమావేశం. సుమారు గంట పాటు కొనసాగిన సిసిఎస్ సమావేశం. ఆపరేషన్ సింధూర్పై ప్రధానికి వివరించిన అమిత్ షా, రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై చర్చ. సింగరేణిలో ప్రధానమైన సమస్య మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య. అనేక సంవత్సరాల నుండి మారుపేర్లు పరిష్కారం కొరకే ప్రభుత్వానికి మరియు సింగరేణి యాజమాన్యానికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా చేతులు దులుపుకుంటూ ఇప్పుడు అప్పుడు అని కాలయాపన మాత్రమే చేస్తున్నారు. ఈ కాలపరిమితి వలన ఇప్పటికే 2 ప్రాణాలు పోయాయి. ఇంకెన్ని హత్యలు చేద్దామని సిద్ధమవుతున్నారు సింగరేణి యాజమాన్యం. కావున లక్క శ్రావణ్ గౌడ్ మరియు వంగ సంతోష్ మాట్లాడారు. ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ప్రతి సంఘాలకు ఇంతకు ముందున్న ప్రభుత్వం దగ్గర నుంచి ఈ రోజు ప్రభుత్వం వరకైనా కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, ప్రతి ఒక్క నాయకులను మేము కలిసి మా ఒక మెమరాండంలు ఇస్తే ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి కాలపరిమితిని మాత్రమే చేసుకుంటూ వస్తూ మమ్మల్ని ఇప్పటికే 2 ప్రాణాలు సైతం తీసుకున్నటువంటి సమస్య మారుపేర్ల సమస్య. దయచేసి సార్ దీన్ని ఎందుకు రాజకీయంగా మీరు చేస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా నేను చేస్తే నాకు పేరు వస్తుంది, మీరు చేస్తే నాకు పేరు వస్తుంది అని చెప్పేసి ఇలా మీరు వాగ్వాదాలను పెట్టుకుంటున్నారు. కానీ అది కాకుండా సింగరేణి మారుపేర్ల సమస్య అనేది చెప్పేసి ఇవాళ ఏదైతే ఉందో ప్రధానంగా దాన్ని ఎవరో ఒక్కరు ముందుకు అందరు కలిసికట్టుగా వెళ్లి మా సమస్యను పరిష్కరిస్తే ఇవాళ ఎవరు చేస్తున్నారు ఏందనేది మేము గుర్తుపడతాం కదా. దయచేసి సార్ ఎవరైనా కూడా మా యొక్క సమస్యను మీరు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. ఇలా ఎన్నో మేము పోరాటాలు ఇప్పుడు గత 6 నెలల నుంచి తీవ్రంగా మేము ధర్నాలు, పాదయాత్ర ఈ విధంగా ఎన్నో చేసుకుంటూ వస్తుంటే కూడా ఇప్పుడు అప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా చెప్పుకుంటూ రావడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గౌరవనీయులైన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పేసి చెప్పినారు. ఆ ఒక నమ్మకంతో ఇప్పటికి కూడా మేము ఉండి ఏదైతే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ఒక సమస్యను తెలియజేసుకోవడానికి ఈ నెల మే 16 తేదీన మేము ధర్నా చౌక్ ఏదైతే ఇందిరా పార్క్ వద్ద సమస్యలను తెలియజేసుకోవడానికి ఏదైతే మనకు ప్రజా ధర్నా ఉందో అక్కడ మేము తెలియజేసుకోవడానికి ఈరోజు మే 16 తారీఖు రోజున మేమందరం సిద్ధమైనాం. దీనికి ప్రతి ఒక్క సింగరేణిలో ఉన్నటువంటి యూనియన్ లీడర్లు మాకు సహకరించి మీరంతా కూడా మాకు తోడుండి మీరు వెంటబడి మాకు ధైర్యం ఇచ్చి ఉంటారని చెప్పేసి ప్రతి యూనియన్ ని కోరుకుంటున్నాము. ఇవాళ ఏదైతే ఐఎన్టీయూసీ జనప్రసాద్ సార్ అయినా కానీ, ఈరోజు ఏఐటీసీ సీతారామయ్య సార్ అయినా కానీ, ఏదైతే హెచ్ఎంఎస్ రియాజ్ సార్ అయినా ఎవరైనా కూడా ప్రతి ఒక్క ఎన్నో సంవత్సరాలుగా సింగరేణిలో ప్రధానమైన సమస్య మార్పేరు సమస్య ఇప్పటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం కావటం లేదు. నిజంగా ఇవాళ సింగరేణి మార్పేరు యొక్క జీవితాలను చూసినట్లయితే గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంట్లో ఏ విలువైన వస్తువు ఉంటే దాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకుంటూ ఈ 10 ఏళ్ళు మా జీవనం కొనసాగించినాం. ఎందుకంటే మా తండ్రుల ఉద్యోగం మాకు రాక, ఇటు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు, బడికి వెళ్ళే పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు, స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఇప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి కూడా మా ఇంట్లో ఏ విలువైన వస్తువు లేదు. ఏదైనా విలువైన వస్తువు ఉందంటే అది ఒక మా ప్రాణమే. ఇక ఈ 16వ తారీఖు నిర్వహించే మహాధర్నా తర్వాత ఇందిరా పార్క్లో ఈ సమస్యకు పరిష్కారం జరగకుంటే ఈ మా విలువైన ప్రాణం కూడా మేము పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మూకుమ్మడిగా మేము మారుపేరు కుటుంబాలందరము మన సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నదిలో మా ప్రాణాలను వదిలించుకోవడానికి మూకుమ్మడిగా సిద్ధంగా ఉన్నాం. 16వ తారీఖు తర్వాత ప్రభుత్వం కనుక చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించకపోతే దయచేసి అన్ని కార్మిక సంఘాలను ఈ ప్రస్తుతం ద్వారా నేను వేడుకునేది ఒకటే, మీరు ప్రేక్షక పాత్రను వీడండి. సింగరేణిలో ఎన్నో ఏళ్లుగా మరుగున పడినటువంటి మార్పేరు సమస్యను మీరు పరిష్కరించాలి. ఇవాళ గుర్తింపు ప్రాతినిధ్య సంఘం ఉన్నటువంటి ఏఐటీసీ, ఐఎన్టీ సంఘాలు మీరు చొరవ తీసుకొని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని అటు ప్రభుత్వాన్ని సమన్వయపరిచి 10 ఏళ్లుగా మేము బాధపడుతున్నటువంటి సింగరేణి మార్పులను పరిష్కరించాలి. అయ్యా సిఎండి గారు, మీరు నిత్యం మొక్కలు నాటుతున్నారు,
మీ భాషలో చెప్పాలంటే ఇవాళ సింగరేణి మార్పేరు కుటుంబాల పరిస్థితి గొడ్డలతో నరికిన చెట్టు వలె ఇవాళ మా కుటుంబాల పరిస్థితి దిగజారిపోయినాయి సార్. మీరు ఒక్కసారి మా కుటుంబాల వైపు చూడండి. నిత్యం మీరు రామగుండం వైపు వస్తున్నారు సీఎండీగా ఉండి, ఒక్కసారి మా మార్పేరు కుటుంబాల జీవితాల వైపు తొంగి చూడండి సార్. ఇవాళ స్కూల్కు వెళ్లాల్సిన మా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు, స్కూల్ ఫీజు కట్టలేక. పుట్టి నుంచి అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన కార్మికుని కూతురు అటు ఉద్యోగం ఇప్పిస్తానని అల్లునికి ఒప్పందం కూర్చుకొని ఉద్యోగం నాక కూతురు అత్తగారింటికి వెళ్ళక ఇంకా కూడా పుట్టింట్లో ఉంటుంది. దయచేసి మా కుటుంబాల వైపు ఒక్కసారి చూడండి బలరాం సార్ గారు. మే 16వ తారీఖు రోజు ఇందిరా పార్కులో మహాధరణ నిర్వహించే సందర్భంగా అన్ని కార్మిక సంఘాలతో పాటు మా తండ్రులతో పనిచేసినటువంటి తోటి కార్మికులు కూడా మాకు సంఘీభావం తెలపవలసిందిగా ఈరోజు పాత్రికా మిత్రుల ద్వారా మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను. వికా సెక్షన్ కాలనీ వై జంక్షన్ ను ఛత్రపతి శివాజీగా నామకరణం. 2026 ఫిబ్రవరి నెలలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు చెప్పారు. కల్నూరు రేకర్ సెక్షన్ కాలనీ వై జంక్షన్ ను ఛత్రపతి శివాజీగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను ప్రజలందరూ ఆదరించాలని వారు కోరారు. మహేష్ గౌడు, ధనంజయ అన్న ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. పెద్దమ్మ గారికి పుష్పగుచ్చి స్వాగతం పలుకుతున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తగ్గట్టుగా కూడా భారతదేశంలో మేమందరం ఒకటే, మేము భారతీయులం. కులమతాలు ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజించుకుంటాం, వాళ్ళు మొక్కుకుంటాం. కానీ మేమందరం భారతీయులం. మాది భారతదేశం. మా దేశం పైన ఎవరు అన్నిటి చూసినా కూడా మేము సహించాం. అందరం కూడా ఒక సైనికుల వల్ల పోరాడతామని తెలియజేయాలి. మనం అప్పుడే కూడా మన భారత ప్రభుత్వానికి అందరం మద్దతు తెలపాలా. ఈరోజు జరుగుతున్న అభివృద్ధి అంటే గుంటు పడిపోతుంది. మనం బాగా ఆలోచన చేయాలి, దూర దృష్టితో ఆలోచన చేయాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే 4-5 రోజుల్లో జరగబోయే కార్యక్రమానికి మనందరం కూడా గట్టి మద్దతు తెలపాలని భారత ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారము. ఈరోజు వై జంక్షన్కి ఛత్రపతి శివాజీ సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది. చాలా సంతోషము. గత 5 ఏళ్ల నుంచి పోరాటం చేసినా కానీ అది గత ప్రభుత్వంలో కాలేదు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన జిల్లా మంత్రివర్యులు ఇండస్ట్రీ మినిస్టర్ టీజీ భరత్ గారు చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ సర్కిల్ చాలా పెద్దది, చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విగ్రహం ఛత్రపతి శివాజీ గారిది విగ్రహం పెట్టి అలాగే సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఎప్పటి నుంచో భావించాం. ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ వారంతా ఈ ఏరియా వాళ్ళంతా కూడా మమ్మల్ని కోరడం జరిగింది. ఆ రోజే మాట ఇచ్చాం, మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే తప్పకుండా చేస్తామని చెప్పేసి ఈ రోజు ఆ మాట మేరకే ఈ సర్కిల్ కి నామకరణం చేయడం జరిగింది. ఫిబ్రవరిలో ఛత్రపతి శివాజీ గారిది జన్మదినం ఉంది. అప్పటికంతా ఏర్పాటు చేయాలనే విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. తప్పకుండా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. దీనికి అందరి సహాయ సహకారాలు ఉండాలి. అందరి సహకారంతో జిల్లాలోనే భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. మనమంతా హిందువులము. అందరూ మొన్న పహల్గాం దాడి కూడా చాలా హేయమైన చర్య. ఎందుకంటే దాన్ని ఎవ్వరూ ప్రోత్సహించరు. నరేంద్ర మోదీ గారు కూడా దీన్ని ఇనిషియేట్ గా తీసుకొని దీన్ని తప్పకుండా మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా ఇవి
జరగకుండా చేయాలన్న ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం భాగస్వాములై ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కూడా నేను అందరినీ కోరుతున్నా. మనమంతా హిందువులము, హిందువుల తర్వాతనే అన్ని మతాలు వచ్చాయి. కాబట్టి మనమంతా మన దేశం కోసం, మన ప్రాంతం కోసం మనమంతా కష్టపడాలి. మనమంతా భాగస్వాములు కావాలి. మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కానీ ఇప్పుడు మన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు మరియు కర్నూలు ఎమ్మెల్యే మరియు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారి సహకారంతో, సహాయ సహకారాలతో మన నాయకులు బజరంగ దళ్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఇక్కడ మేమైతేనేమి అందరి పోరాటంతో దీన్ని శివాజీ సర్కిల్గా నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జనార్దనాచారి, నేను ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తాను. ఎలిగేడు మండలంలోని శివపల్లి నుండి నర్సయ్యపల్లి ఎస్సీ కాలనీ వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం 2,40,00,000 రూపాయలతో స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు నిర్మించడం ద్వారా గ్రామాల అభివృద్ధి చెందుతాయని, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు చెడిపోకుండా కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ట్రాక్టర్ల ద్వారా కేజీ వీల్స్ ను రోడ్లపై నడపవద్దని, ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. సార్ ఒక్క నిమిషం అండి. $2,40,00,000 పిఆర్ రోడ్ల నుండి శివపల్లి గ్రామం నుండి నర్సాపల్లి మెయిన్ రోడ్ వరకు, రాజీవ్ రహదారి వరకు 2,40,00,000 శాంక్షన్ తీసుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించి ఈరోజు ఆ పనులను కూడా మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఎండాకాలంలో మరి ఇప్పుడైతేనే పొలాలు కోసి ఉన్నాయి కాబట్టి మరి గతంలో కూడా ఈ 3 బార్ల నుండి, అంటే భూలక్ష్మి నుండి 3 బార్ల నుండి మరి చెరువు వరకు, చెరువు నుండి నరసాయపల్లి వరకు ఇది గొలుసు తోవ. అంటే గతంలో కూడా ఇది రెవెన్యూ రికార్డులలో కూడా ఇది ఉన్నటువంటి తోవ. గొలుసు తోవ అంటే దాదాపు 33 ఫీట్ల మరి వెడల్పుతో ఉన్నటువంటి రహదారి ఇది. మరి దీంతో పాటు మనం సుల్తాన్పూర్ నుండి అట్నుంచి వచ్చి భూలక్ష్మి వరకు అది కూడా పాత తోవ. మరి గతంలో సుల్తాన్పూర్లో చదువుకున్నప్పుడు కానీ, ఈ శివపల్లి గ్రామస్తులు ఇటు గర్రెపల్లి చదువుకున్నప్పుడు కానీ ఇవి 2 తోవలను మరి అప్పుడు ఇక్కడి ఇన్ని రోజులు ఆగడం జరిగింది. మరి దాన్ని కూడా ఈ సమ్మర్లోనే ఈ వారం 10 రోజులలో ఇది 3-4 రోజులలో ఇది పనులు స్టార్ట్ అవుతాయి. దాన్ని కూడా రాబోయే వారం 10 రోజుల్లో స్టార్ట్ చేసి ఈ మెయిన్ ఏంటంటే సమ్మర్లో ఫార్మేషన్ కంప్లీట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ వర్షాకాలంలో వెట్ మిక్స్ చేసుకొని బీటీ రోడ్ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకటి ఏంటంటే మీ ద్వారా రైతులకు కానీ, రైతు సోదరులకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎలాంటి పరిస్థితులలో కూడా కేజీ వీల్స్ పెట్టుకొని రోడ్ల మీదకి రావద్దనేది నా విజ్ఞప్తి. దానికి సంబంధించి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి అన్ని మండల కేంద్రాల మరి ట్రాక్టర్ యజమాన్యాన్ని, వాళ్ళ అసోసియేషన్ ఉంది ప్రతి మండలంలో, వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి చర్చించి, ఎందుకంటే వాళ్ళ కోట్ల రూపాయలతోని మన రోడ్లు ఎత్తా ఉన్నాం. ఆ వేసేటువంటి కోట్ల రూపాయలతో వేసేటువంటి రోడ్లు మరి కేవలం 1000 రూపాయలు పెడితే నట్టు ఫీడ్ చేసుకుని పోతే రోడ్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇది అందరూ బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది.
ఎందుకంటే ఇవాళ మనం వేసుకునేటువంటి రోడ్లు ఒకసారి రోడ్ అయితే కనీసం ఒక 5-6 సంవత్సరాలన్నా చెక్కు చేరకుండా ఉండాలి. ఇలా కేజీవిల్స్ నడిచే వారికి ఏమవుతుందంటే మనం కేజీవిల్స్ నడవంగా అక్కడిక్కడ గీతలు పడతాయి. ఆ గీతలలో వర్షం పడి ఆ నీళ్లు నిలవగానే అది మెల్లమెల్లగా బీటీ డాంబర్ లేసులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి రైతు సోదరులందరూ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా సహకరించాలని చెప్పి మరి సిటీ కేబుల్ ద్వారా, మైత్రి టీవీ ద్వారా, అదేవిధంగా ఇతరత్ర ఛానల్ ద్వారా, ప్రెస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.